రోమపత్రిక 14వ అధ్యాయం 10 నుండి. నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, ఎందుకంటే 9వ వచనంలో తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. మనందరి కొరకు, మన పాపాల కొరకు క్రీస్తు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎదుటివాని పాపాల కొరకు కూడా యేసు చనిపోయినప్పుడు నువ్వు పాపివి అని చెప్పే అర్హత ఎవ్వరికీ లేదు. అది గమనించాలి మీరు. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, మళ్ళా నువ్వెందుకు తప్పు చేశావని అడిగా మాట నీ దగ్గర ఉండకూడదు అన్నాడు దేవుడు. నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఇకపోతే కింద 11-12 వచనాల్లో ప్రవక్తలు రాసినవి, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను. మొదటి కొరింథీ 45వ అధ్యాయం 23. యెషయా 45:23. నా ఎదుట ప్రతి మోకాలు, ఇప్పుడు మీరు చదివిందే, ఇది ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా ఆనాడు క్రీస్తు రాకముందు ఇశ్రాయేలీలకి, అనగా ప్రపంచ మానవాళ్ళకి బోధించాడు ఆయన. ఏమని? నా ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. అది ప్రవక్తల గ్రంథంలో. ఇక్కడ రోమాపత్రిక 14వ అధ్యాయం 11-12 వచనాల్లో ఉన్న ఈ ప్రాఫెసీ అంటే ఈ వాగ్దానం ఈనాటిది కాదు. అది ఈరోజు మన గురించి రాసింది కాదు. అది ఏనాడో మన గురించి రాసింది, ఈనాడు రాసింది కాదు. అది నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలను. ఎదుటి వాళ్ళ గురించి నీకు అనవసరం. ఎదుటి వాళ్ళ మీద కామెంట్ చేయకూడదు. తప్పు చేశారంటే ఎప్పుడు కామెంట్ చేయాలంటే బైబిల్కి భిన్నంగా, బైబిల్ వాక్యానికి భిన్నంగా ఎవరైనా బోధించారు అనుకోండి, ప్రవర్తించారు అనుకోండి, మనం వాళ్ళనే ఎదురు తిరగాలి, బుద్ధి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తప్పు చేసావు అని ఒకవేళ మనం ఎవరినైనా అన్నామంటే అప్పుడు ఎదిరించండి. ఎలాగా? అందరూ తప్పు చేస్తారు, నువ్వే తప్పు చేసావని మీరు అనడం తప్పు బ్రదరు, అలాగ అనకూడదని ఇక్కడ ఎదిరించాలి. వాక్యానికి భిన్నంగా నువ్వు తప్పు చేసావు అన్నాడు. తప్పు చేసినందుకు ప్రజలందరి కొరకు క్రీస్తు చనిపోయారు సిలువలో. తప్పు చేసినందుకే కదా, అందరి కొరకు చనిపోయారు. నీ కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు. చనిపోయిన వారందరూ కూడా యేసుక్రీస్తు విషయంలో చనిపోయారు. యేసు రక్తము ద్వారా
పాపాలతో చనిపోయిన వారందరినీ యేసుక్రీస్తు వారు బ్రతికించారు. బ్రతికించినప్పుడు నువ్వెవరు మళ్ళా నువ్వు తప్పు చేసావని చెప్పడానికి? అదే ఆయన పర్సనల్ ప్రాబ్లం. అది ఆయనకి మీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అవి ఎత్తకూడదు. అవి మనకు అనవసరం అలాంటివన్నీ. దేవుని వాక్యం విషయంలో తప్పు చేస్తే మాత్రం, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. పేతురు గారు గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి. అయితే కేఫా పేతురు గారు అంతియోకియ పట్టణానికి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడ్డాడు. అపరాధిగా తీర్చబడ్డాడు, నేరస్తుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు నేరస్తుడిగా తీర్చబడ్డాడు? ఏ విషయంలో? పర్సనల్ ప్రాబ్లమ్సా? ఏమైనా తప్పులు చేశాడా? కాదు. కనుక నేను ముఖాముఖిగా పేతురు గారు అంటున్నారు, పౌలు గారు అంటున్నారు, పేతురు గారిని ముఖాముఖిగా అతన్ని ఎదిరించాను. ఎందుకు ఎదిరించాను? ఏ విషయంలో ఎదిరించానంటే, ఎలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేస్తున్నాడు. అన్యజనులతో యూదులు భోజనం చేయకూడదు. యూదులు భోజనం చేయకూడదు. అది అప్పటి వరకు ఉన్న శాసనం. కానీ అన్యజనులు, ఇశ్రాయేలీలు అంటే యూదులు కొంతమంది సహోదరులు వచ్చారు అదే ఫంక్షన్కి. అక్కడికి వచ్చినప్పటికీ పేతురు గారు వచ్చిన యూదులను చూసి, సున్నతి పొందిన వారు వచ్చారంటే వాళ్ళు యూదులు, సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయి దాక్కున్నాడు. వెళ్ళి తక్కిన యూదులను పేతురు గారే తింటున్నారు, మనం తింటే ఏ తప్పు ఉందనుకుని మిగతా వాళ్ళు కూడా, పేతురుతో వచ్చిన యూదులు వాళ్ళు కూడా భోజనానికి కూర్చొని తింటున్నారు. ఎప్పుడైతే పేతురు లేచిపోయాడో అలా చూడగానే వీళ్ళు కూడా లేచిపోయారు. ఇది ఏంటంటే, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు మనం వాళ్ళని గద్దించాలే తప్ప, పర్సనల్గా వాళ్ళు ఏదో అబద్ధాలు ఆడుతున్నారు, తప్పులు చేస్తున్నారు, ఈ విషయాలన్నీ మనం ఎవరివి ఎత్తకూడదు. అది మనకు అర్హత లేదు. ఎందుకంటే ఆ పాపాల కోసమే యేసుక్రీస్తు వారు మరణించారు. మళ్ళా నువ్వెందుకు అంటున్నావు? ఆ పాపాలు క్షమించబడతాయేమో, ఆయన క్షమాపణ అడుగుతాడేమో. కనుక మనం ఎందుకు అతన్ని నువ్వు తప్పు చేసావని అనాలి? మనకు ఆ రైట్ లేదు. బైబిల్ ప్రకారంగా మనకు ఆ రైట్ మనకు లేదు. మనం అసలు అనకూడదు. ఓకే, అదే అంటున్నాడు అనమాట. ఇక్కడ మన పాఠ్యభాగంలో రోమాపత్రిక 14వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చూస్తే, నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా అని దీనికి అప్లై అవ్వదు. పేతురు గారు చేసిన పొరపాటుకి ఇది అప్లై కాదు. అది దానికి సంబంధించింది కాదు. ఇది నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా అని మాట పేతురు గారు అన్నారనుకోండి, ఒకవేళ పౌలు గారితో, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకే పేతురు గారు అనలేదు, ఎందుకంటే తాను చేసింది తప్పు అని తెలుసుకున్నాడు. మరి మన వాళ్ళైతే ఇక్కడ వెంటనే ఎదురు తిరుగుతారు. కనుక ఏ వాక్యాన్ని దేనికి ప్రయోగించాలి, దేనికి చెప్పాలి అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎప్పుడు గద్దించాలి, ఎప్పుడు గద్దించకూడదు. ఆదివారం రొట్టె తీసుకోవట్లేదనుకో, మీరు రొట్టె తీసుకోవాలండి అని చెప్పాలి. ఇది తప్పు కాదు. అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి, మీరు అబద్ధాలు ఆడకూడదండి అని మీరు చెప్పకండి. ఎందుకంటే అది పర్సనల్ ప్రాబ్లమ్స్. ఆ పర్సనల్ అన్నీ మనం ఎత్తి అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు అలా. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఇలాగంటుంటే, ఇదేంటండి మీరు అందరు ఇలాగంటున్నారేటండి, నన్ను చూడాలిగా, నన్ను చూసి చెప్పాలి. కానీ అదే మంచిగా ఆలోచించి నేను బాధపడకుండా, నేను చర్చకు రాకుండా నన్ను చేయకండి అనేటటువంటి వాదోపవాదాలు మళ్ళీ వాళ్ళ నుంచి మనకు రావచ్చు. కనుక మనం చాలా సున్నితంగా జాగ్రత్తగా మనం ఉండాలి. అదే ఎప్పుడు క్రీస్తుకు పూర్వం 650
700 సంవత్సరాల కాలంలో యెషయా గారు ఈ 11, 12 వచనాలు, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలను. ఎదుటివాడు తప్పు చేస్తే అతని గురించిన లెక్క దేవునికి అతను అప్పగిస్తాడు. మనం తప్పు చేస్తే మన గురించిన లెక్క మన దేవునికి అప్పగిస్తాం. ఓకేనా? 13, కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందాము. మనం తీర్పు తీర్చుకోకూడదు. తర్వాత చదువునాను. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకోండి. ఇది ఏటన్నాడు? కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదు అని నేను ప్రభువైన యేసునందు ఉన్నవాడన ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనము మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఒక ఉదాహరణ, మరి నీ సహోదరుడు నీ భోజనం మూలము దుఃఖించిన ఎడల, నువ్వు తింటుంటే, నువ్వు భోజనం చేస్తుంటే అతను ఎందుకు దుఃఖిస్తున్నాడు అంటే, తినకూడనిది నువ్వు తినేస్తున్నావు అనే ఫీలింగ్ వచ్చేసింది సహోదరునికి ఏమొచ్చింది? ఫీలింగ్. అందుకే ముందు వచ్చిన లేవన్నాడు 13, 14లో, మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకుని, సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను మీ ప్రభువైన యేసునందున్నవాడన ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. నేను మాంసం తిన్నాం, కానీ ఫంక్షన్లోనూ వాడు మాంసం వడ్డించారు. అప్పుడు నేను మాంసం తిన్నాం, కానీ తినే వాళ్ళందరూ వడ్డించగానే తింటున్నారు. నేను అది చూసి నా విశ్వాసాన్ని పాడు చేసుకున్నాను. ఏంటండి వీళ్ళంతా అన్ని మాంసాలు తినేస్తున్నారు అని నా పక్కన ఉన్నవాళ్ళు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. దీనికి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ప్రభు ఏమంటున్నాడంటే, ఒక పని చేయండి, నీ సహోదరునికి నీ భోజనం నువ్వు భోజనం చేయడం వల్ల దేవునిలో ఉండకుండా వెళ్ళిపోతాడేమో, భోజనాల నుంచి లేచిపోతాడేమో. అది ఇక్కడ చెప్తున్నాడు జాగ్రత్తగా. నీవు నీ సహోదరునికి ఆటంకమైనను అడ్డమైనను కలుగు చేయకూడదు. వెంటనే నువ్వు కూడా, నీ సహోదరుడు ఆ మాంసం తినడు కనుక నువ్వు కూడా ఆ మాంసం అతని గురించి మానేయాలనే రూల్ లేదు. ఎందుకంటే మానేయాలనే రూల్ ఎందుకు లేదు? మిగతా వచనం చదువుకున్నాం. ఈ సహజముగా ఏదియు నిషిద్ధము కాదు. 14వ వచనం ప్రారంభంలో సహజముగా ఏదియు నిషిద్ధం కాదు. ఏది కూడా అమ్మమ్మ ఇది తినకూడదని మనం అనకూడదు. ఏదైనా మనం తినొచ్చు, సమస్తం తినొచ్చు. కానీ మన ప్రక్కనున్న సహోదరుడు కొంచెం డిస్టర్బ్ అవుతున్నాడు, అతను తినడు. మనం ఏం చేయాలి? అతను తినడనే సంగతి తెలుసుకొని మనం కొంచెం అతని గురించి తినడం మానేయాలి. అప్పుడు పొజిషన్ సర్దుకుంటుంది. ఏంటండి వీళ్ళు అన్నీ తినేస్తారండి, ఇంకా వాళ్ళతో నేను వండకూడదండి అని వెళ్ళిపోయాడు అనుకోండి, దేవునికి దూరం అయిపోయి దానికి లెక్క మనం చెప్పుకోవాలి. నువ్వు ఒక పూట తిండి గురించి కక్కుర్తిపడి
నా సహోదరుడు ఏమైతేనేంటి, ఆడి విశ్వాసం ఉంటే ఏంటి, విశ్వాసం లేకపోతే ఏంటి, దేవుడు ఏదైనా తినొచ్చు అన్నాడు కదా, నిషేధం కాదన్నాడు కదా అనుకోని కానీ నువ్వు తిన్నావు అనుకో, నువ్వు తినడం చూసి ఇతడు దేవుని నుండి దూరం అయిపోయాడు అనుకో, నువ్వు ఒక ఆత్మని దెబ్బతీసావని అర్థం. దేవునిలో ఉండకుండా ఒక ఆత్మని బయటికి గెంటిస్తావు, నీ క్రియలు బట్టి, నీ కార్యక్రమాలు బట్టి. ఓకేనా? మళ్ళీ చదువుదాం 13 నుంచి. కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము, ఇదియు కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందున్నవాడనై ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకొనిన వానికి అది నిషిద్ధమే. అతడు తిండు. చాలామంది నాన్ వెజ్ తినరు. మనం ఏమండి మీరు కూర వడ్డించమంటారంటే నేను తిన్నండి, అది నేను తిన్నండి అని మాత్రం అనకూడదు. ఎందుకంటే దేవుడు సృష్టించిన ప్రకృతిలో నువ్వు చీకొట్టేవి లేవు. నువ్వు చీకొట్టడానికి ఏమాత్రం, దేవుడు సృష్టించిన సృష్టిని ఫలాన్ని తినకూడదు చీ అని నువ్వు అనకూడదు. ఎందుకంటే దేవుని వలన కలిగినవి, దేవుని వలన కలిగిన వాటన్నిటినీ ఏమన్నాడు ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో, దేవుడు సృష్టించినవన్నీ మంచిదిగా చూశాను అని ఉంటారు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిది. అందులో పక్షులు చేశాడు, జంతువులు చేశాడు, అన్ని రకాలైన చేపలు చేశాడు. కనుక ఇందులో ఏది తినకూడదని నువ్వు ఆర్డర్ వేస్తావు, ఏది తినకూడదని నువ్వు చెప్తావు వాళ్ళకి, అలా నువ్వు అనకూడదు. ఎందుకంటే దేవుడు సృష్టించినవి పవిత్రాలు. దేవుడు పవిత్రమైన వాటిని నువ్వు చీకొట్టడం కానీ తినకూడదని కానీ చట్టాన్ని చేయకూడదు అక్కడ. ఓకేనా? రైట్. 14. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందున్నవాడని ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొను వానికి అది నిషిద్ధమే. అదైనా ఎలాగా చీ తిన్ననకూడదు. నేను అది తిన్నండి, అలవాట్లేదండి. అలవాట్లేని వాళ్ళు మనం బలవంతం చేయకూడదు. అలవాట్లేదా, ఓకే అండి. అప్పుడు సంతోషపడతాడు, ఆయన సంతోషపడతాడు. లేకపోతే కేవలం మన ఒక పూట తిండి కోసం, ఒక పూట మనం తినే ఆహారం కోసం ఎదుట సహోదరుని విశ్వాసం నుండి దూరం చేయకూడదు. అది దేవుడు మనకు నేర్పించిన వాక్యం. 15. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల, నువ్వు తినేస్తుంటే దుఃఖపడిపోతుంటాడు, ఏటిలా తినేస్తున్నాడని. నీవు తినేస్తుంటే నీ భోజన మూలంగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని దూషణ పాలు కానీయకుడి. సరే, ఎంత సహోదరుల ఎడల ఎంత బాధ్యత, సహోదరీమణుల ఎడల ఎంత బాధ్యత కలిగి ఉండాలో. ఎవరిని కూడా మనం కొన్ని విషయాలలో అస్సలు దుఃఖపరచకూడదు, బాధపరచకూడదు. సహోదరులలో మనం ఎవరిని గాయపరచకూడదు. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంత ఎంత ఖండితంగా చెప్తున్నాడు చూడండి 15వ వచనం నుంచి. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. పాడు చేయకుండా దేవుడి నుంచి దూరం చేసేయటం, గుడుగు రావడం మానేస్తారు. అర్థమైందా? కనుక ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని కొన్ని విషయాలు అప్లై కాకూడదు. ఇది చాలా సున్నితమైనటువంటి జవాబులు ఇవి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఆడవాళ్ళకి, ఆడపిల్లలందరికీ ఏం చెప్పాను, మీరు జుట్టు విరబూసుకొని రాకూడదు,
చక్కగా కొప్పు వేసుకొని కానీ జడ వేసుకొని కానీ రావాలను. అదేంటండి నన్ను కొప్పేసుకోమన్నాడు, నన్ను జుట్టు వదలొద్దు అంటున్నాడు. ఇది ఇలాంటి దగ్గర అప్లై చేయకూడదు. అది ఈ వాక్యాలు ఇక్కడ అప్లై కావు. నువ్వు జుట్టు నీకు దేవుడు జుట్టు ఇచ్చింది నీ శరీరానికి కప్పడానికి, నీకు ఆనందాన్ని ఇవ్వటానికి నీకు జుట్టు ఇచ్చాడు. ఆ జుట్టును నువ్వు విరబూసావు అనుకో, గాలికి మొత్తం అంతా ఎగిరిపోతూ ఉంటుంది. దానివల్ల మీ కళ్ళు కూడా కవర్ అవుతుంది, ఓ సైడ్లు కవర్ అయిపోతాయి. అందు గురించి మీరు మాటిమాటికి చూడండి, జుట్టు విరబూసుకున్న వాళ్ళు మాటిమాటికి ఇలాగ లాక్కుంటూ చువ్వెక్కి పంపిస్తుంటారు. మీరు వాళ్ళని అబ్జర్వ్ చేశారో లేదు. జుట్టు ఎక్కువైపోయింది అనుకోండి, మాటికి ఇది ఇలాగా ఈ చెవులు ఎరక్కేలాగా. ఎందుకు బాధ? ఎందుకు నీకు? శుభ్రంగా కట్టేస్తే రావు, నీ చెవుల వరకే రావు. అందుకోసం నేను వద్దంటాను. ఇది అమ్మమ్మ అలా అయితే నా విశ్వాసాన్ని పాడు చేస్తున్నారండి, నా జుట్టు ఇలా విరబూసుకునే ఉంటాను, మీరు అలాగ అనకూడదని ఈ వాక్యం చెప్పింది అనుకోండి, ఈ వాక్యం ఇక్కడ సూట్ అవ్వదు. కనుక మరి దేవుడు ఏం చెప్పాడు? శారా గురించి మాట్లాడుతూ మీ జుట్టు ఎలా ఉండాలి? జడలు ఎక్కువ జడలు వేసుకోవద్దు, తగు మాత్రం వేసుకోవాలి. ఎక్కువ నగలు ధరించుకోకూడదు, తగు మాత్రం ధరించుకోవాలి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుట, జడ మీద జడ, ఈ జడలన్నీ తీసుకొచ్చి మరొక పెద్ద జడలో బిగించడాలు. ఈ మధ్యన చాలా మందిని చూశాను నేను. చాలా జడలు వేస్తారు, ఈ పక్క కొన్ని జడలు వేస్తారు, ఈ పక్క కొన్ని జడలు వేస్తారు. ఈ జడలన్నీ తీసుకొచ్చి నెత్తి మీదకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక పెద్ద జడ, అన్నీ కట్లు తాళ్ళతో కట్టినట్టు అవన్నీ వేసుకొని వస్తారు. ఎందుకలాగా? దేనికేసావు ఈ మూడులన్నీ? జడలు ఎందుకు వేసావు? అన్ని జడలు ఎందుకు వేసావు? అన్ని జడలు ఎందుకు వేసావు? ఒక జడ సరిపోదా? చిన్నపిల్ల అయితే 2 జడలు సరిపోవా? చిన్నపిల్ల 2 జడలు వేసినా పర్లేదు. పెద్దవాళ్ళు ఒక జడ లేదా కొప్పు వేసుకో, నీకు ఇబ్బంది ఉండదు. నీ తల నీకు ఇబ్బందికరంగా ఉండదు. చక్కగా పాసిబిలిటీగా అన్నీ నీట్గా నువ్వు చేసుకునేటట్టు, చూసేటట్టు. జుట్టులో ఎగిరితే పక్కకు చూస్తే ఏం కనబడుతుంది నీకు? నీ జుట్టే కవర్ అయిపోద్ది. ఈ పక్క చూస్తే నీ జుట్టే కవర్ అయిపోద్ది, ఎదురుతో కనబడదు నీకు. కనుక దేవుడు రాయించినవన్నీ కూడా మనం చాలా సున్నితంగా, చాలా బ్యాలెన్స్డ్గా చదవాలి. ఈ ప్రతిదానికి అలా వచనం ఉందని మూడేయకూడదు. అలాగా ఈ వాక్యం ఎందుకు చెప్పాడు, ఏ విషయంలో చెప్పాడు, ఆ విషయానికి అప్లై చేయండి. ఓకేనా? అందుకే ఏమంటున్నాడు అక్కడ? పేతురు పత్రికలో జడలు అల్లుకొనుటయు. చాలామంది బంగారు నగలు పెట్టుకొని వస్తుంటారు. నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళకి, మీరు ఈ నగలు వేసుకోవడం అవసరమా? ఈ నగలు వేసుకొని బండి మీద కానీ వెళ్తే మెడలో తెంపించి నేను కిందకు తోసి వెళ్ళిపోతాడు ఆ మెడలో ఉన్నవని పట్టుకొని. అవి మంచి పద్ధతి కాదు. అది మీ మేలు కోసం చెప్తాం. మీరు వేసుకోవటం మాకేమైనా ఉడుకుపోతుందనమా? శుభ్రంగా ఇంట్లో వేసుకొని, స్నానం చేసి బట్టలు కట్టుకొని ఇంట్లో వేసుకొని అద్దం మీద కూర్చొని గంటల తరబడి చూసుకొని తరించిపో. నీకు మంచి నగలు ఉన్నాయి, నగల్లో నువ్వు చాలా బాగున్నావు. బయటకు వచ్చావనుకో ఎవడో కన్ను పడుతుంది. ఆ టీము చైన్ స్నాకింగ్ ఏదంటారు వాళ్ళు. అందులో 2-3 ఉంటారు వాటాదారులు. ఒకడు అట్నుంచి చూసుకొని వస్తాడు, ఇట్నుంచి 2 మెడలో లాగేయడానికి వెళ్తారు. మరి రోడ్డు గోల్డ్ తీయరాలు, వారికి ఎంత ప్రాక్టీస్ ఉందో కానీ ఒరిజినల్ గోల్డ్ అయితేనే తెంపుతారు, రోల్డ్ గోల్డ్ అయితే తెంపరావు. ఈ గొలుసు లాగేటప్పుడు గొలుసులు ఎక్కువ ఉన్నాయనుకో, నీకు నక్లెస్ గొలుసులు ఎక్కువ ఉన్నాయనుకో, నీ మెడ గొలుసులు పట్టుకోగానే నిన్ను లాగేసే శక్తి ఉంటుంది. అట్లకి సన్నపడి గొలుసు అనుకుంటే తెగిపోతుంది. నువ్వు బండి మీదే ఉంటావు క్షేమంగా. కానీ నువ్వు కింద పడిపోయావంటే అర్థం ఏంటంటే నీ గొలుసులు ఎక్కువైపోయాయి. కనుక ఎక్కువ ధరించుకోకు. దీనివల్ల నీకు చాలా ప్రమాదం కూడా ఉంది. ఎప్పుడో ఫంక్షన్లకు ఎటుకని వెళ్ళావు అనుకో, అప్పుడు నీకు ఎంత బంగారం ఉందో చూపించు.
ఈ అంబానీ పెళ్లి చేశాడు కొడుకు అనుకుంటాను. అబ్బో అంతా బంగారమే. మరి కోట్ల రూపాయలు చేసే బంగారం వజ్రాలు వైడూర్యాలతో వాడు కోటు కుట్టించారు, పెళ్లి కూతురు చీర కొన్నారు. అతని గొప్పతనం ఆ లోపలంతా బందోబస్తు ఉంటుంది. ఎందరో పోలీసులు ఉంటారు, సిఐడీలు ఉంటారు. కనుక ఆ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. మనకెవరు ఉంటారు? మనకెవరు లేరు, మనమే. కనుక దయచేసి చర్చికి వచ్చేటప్పుడు మీ ఆభరణాలన్నీ ఇంటి దగ్గర తీసేసి సింపుల్గా ఒక చైన్ వేసుకొని, సింపుల్గా ఒక జట వేసుకొని రండి. అది మీకు చాలా మంచిది, బైబిల్లో ఉన్నది. ఓకే. 15వ వచనంలో, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల ఏమన్నాడు? నీవికను మరి సహోదరుడి మీద ప్రేమ కలిగి నడుచుకునేవాడు కాదు కదా. ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వానిని నీ భోజనము చేత పాడు చేయొద్దు. 16వ వచనం, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. మీకున్న మేలైన గుణం దూషణ పాలు కానివ్వకండి. ఆ మాటలు చెప్పడం వల్ల తగాదాలు ప్రారంభమవుతాయి. తగాదాలు వచ్చిన తర్వాత ఒకరినొకరు దూషించుకుంటారు. ఒకరినొకరు దూషించుకున్న తర్వాత అమాయకులు ఏమనుకుంటారు? చూడు, మీరిద్దరూ కాట్లాడుకుంటుంటే అమాయకులైన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు చూశారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు ఇంతేనా, వీళ్ళు ఇలాగైనా. సెమినార్లో ఎంతోమంది కాట్లాడుకున్నారట. అవన్నీ నాకు తెలిసాయి, కానీ నాకు బాగులేదు ఆ పరిస్థితుల్లో. లేకపోతే ఆ రోజే నేను మందలించేవాడిని వాళ్ళని పిలిపించి. అది మంచిది కాదు. ఎంతోమంది వేల మంది వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో పల్లెల నుంచి పట్టణాల నుంచి వచ్చారు వాళ్ళు, దేశ నలుమూలల నుంచి. మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళ దగ్గర ఉండాలి. అందులో మనవాళ్ళు పోట్లాడుకోవడం అనేది చాలా సిగ్గుకరమైన సంగతి. మనల్ని ఎంతో గొప్పగా చూస్తున్నటువంటి వాళ్ళ దృష్టిలో మనం చాలా బలహీనులుగా కనపడ్డాం. చాలా బలహీనంగా, విషయాన్ని అర్థం చేసుకోకుండా, మిడిమిడి జ్ఞానంతో తప్పుగా ప్రతిదాన్ని పెడత్రోవను పెట్టే మాటలుగా ఆలోచించుకొని మనం తప్పు చేస్తుంటాం. అక్కడ మాత్రం మనం చాలా సున్నితంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? 16, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ. దేవుని రాజ్యం భోజనము పానం కాదు. అందుకే మనం ఎక్కడ మీటింగులు పెట్టినా భోజన వసతి కలదు అంటే చాలు వినడానికి రారు, భోజనం తినడానికి వస్తారు. వినడానికి రారు జనాలు. చివరిలో భోజన వసతి కలదంటే మొత్తం ట్రాక్లో ఉన్న మ్యాటర్లు అన్ని మ్యాటర్లో ఇది ఎంత డార్క్గా వేసినా ఆడికి చక్కగా పెద్ద అక్షరాలు కనబడతాయి. భోజన వసతి కలదు మాత్రం. మిగతా వాక్యాలు ఏమి బంగారు వాక్యాలు రాస్తూ చూసావా? ఆ బంగారు వాక్యాలు ఆడు చదవడు. పోన్లేరా భోజనం వస్తుందట, ఇల్లు అక్కడ అలా సరదా కూర్చొని భోంచేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏదో పెళ్ళిళ్ళకి వచ్చినట్టు. పదిహేడు వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఏది ఆనందమునై ఉన్నది? దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమునై పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. చూసారండి ఏమన్నాడు? ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు, మనుష్యుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. మీకు అర్థమైందండి? దేవుని ఇష్టడును క్రీస్తుకు దాసుడైన వాడు క్రీస్తులా బ్రతకాలి. క్రైస్తవులు అని పేరెట్టుకున్నాగా, క్రీస్తుని ధరించుకున్నాగా. క్రీస్తుకు దాసుడైన మనం దేవునికి ఇష్టడు కనుక
మనుషుల దృష్టికి యోగ్యుడని మనం మనుషులందరి దృష్టికి యోగ్యులుగా కనబడాలి. అంతేగాని భోజనము నిమిత్తము కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. భోజనము నిమిత్తము దేవుని పాడు చేయకుడి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే, అన్నీ పవిత్రమే. కానీ అనుమానముతో తినువాడు అది అతనికి దోషం. అనుమానించేందుకు తింటావు? కాయగా కూర్చొని నిబ్రంగా తిని తినడం తప్పేమో అనుకుని తింటే అది చాలా పొరపాటు. తప్పెందుకు అవుతుంది? ఏదైనా నువ్వు తినొచ్చు, దేవుడు సృష్టించినవి కదా, తప్పు కాదు, నువ్వు ఏదైనా తినొచ్చు. కనుక మనం ఎలా ఉండాలట? 20వ వచనం, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి, సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువానికి అది దోషము. మాంసభక్షణ కానీ ద్రాక్షారసపానము కానీ, ద్రాక్షారసపానం కానీ వైన్ అనుకోకండి. ఇది వైన్, వీళ్ళు మందు షాపుల్లో తాగే వైన్ కాదు ఇది. ఇది ద్రాక్షారసం, గ్రేప్ జ్యూస్ అంటారు దీన్ని, గ్రేప్ జ్యూస్. ఒకవేళ వైన్ అని ప్రింటింగ్ ఉంటుంది, బైబిల్ సొసైటీ వాళ్ళ మిస్టేక్ అది మాత్రం మీరు గమనించాలి. బైబిల్ సొసైటీ వాళ్ళు చాలా మిస్టేక్స్ ఉన్నాయి బైబిల్లో. అవన్నీ కరెక్ట్ చేసుకోమని చాలా ఏళ్ల క్రితం, ఇంచుమించు ఒక 30 ఏళ్ల క్రితం సొసైటీ వాళ్ళకి, బైబిల్ సొసైటీ వాళ్ళకి రాశారు. బెంగళూరు వాళ్ళకి రాశాను, హైదరాబాద్ వాళ్ళకి కూడా రాశాను. అప్పుడు కొన్ని మాత్రమే దిద్దారు, మిగతావి దిద్దలేదు. వైన్ అనేది వాళ్ళు మత్తుతో తీసేది. ద్రాక్షల్లో నుంచి వైన్ తీస్తారు, ద్రాక్షల్లో నుంచి వైన్ తీస్తారు, అది పులబెడతారు, అది మత్తెక్కిస్తుంది. అలాగే మనం ద్రాక్షలో నుంచి జ్యూస్ తీస్తారు, కానీ ఇది వైన్ కాదు. అంటే ద్రాక్షారసం స్వీట్గా డ్రింక్ లాగా ఉంటుంది అంతే. మనం ఆదివారం రేపు తీసుకుంటునే ద్రాక్షారసం స్వీట్గా ఉంటుంది, లైక్ జ్యూస్. మనం పళ్ళరసం తీసుకొని ఎలాగైతే తాగుతామో ఇది ద్రాక్షారసం తీసుకొని అలా మనం త్రాగొచ్చు. అదనమాట ఆ ద్రాక్షారసం గురించి అంటున్నాడు. భోజనము నిమిత్తము దేవుని పని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములు కానీ అనుమానముతో తినువానికి అది దోషము. మాంసభక్షణ కానీ ద్రాక్షారసపానము కానీ నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనది మరి ఏది కానీ మానివేయటం మంచిది. ఒకవేళ ఇది అడ్డం అనుకో, నువ్వు మాంసం తిన్నావు, ద్రాక్షారసం తాగుతుంటే నువ్వు వైన్ తాగేస్తున్నావు, నువ్వు మత్తుడివి అని అన్నారనుకోండి, అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ గురించి మనం ద్రాక్షారసమైనా తాగటం మానేయాలి. అలాగని రొట్టె ద్రాక్షారసం మానేయడం అంటే ఏసు రక్తం తాగడం మానేయటం. ఎక్కడ మానకూడదు. కొన్నిటి దగ్గర మానాలి, కొన్నిటి దగ్గర మానకూడదు. అందుకే బైబిల్ని ఎక్కడ పడితే అక్కడే, ఇది ఏ విధంగా పడితే ఆ విధంగా మీరు అన్వయించుకోకండి, చాలా జాగ్రత్తగా అన్వయించుకోవాలి. ఇక్కడ ఓకే, 22వ వచనం, నీలో ఉన్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. నీలో ఉన్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. విశ్వాసం ఉంది. యెహోవా యందు విశ్వాసం కలిగి ఉండుట మన విశ్వాసానికి ప్రమాణం. ప్రమాణంలో మనం దాన్ని అడ్డంగా తీసుకెళ్ళకూడదు, దాన్ని పక్కకు తీసుకెళ్ళకండి. దాన్ని నీలో ఉన్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకో. దాన్ని సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. అనుమానించేవాడు తినిన పక్షమున విశ్వాసము లేకుండా తినడు గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలము కానిది కనుక నువ్వు తింటున్నావు, విశ్వాసంతో తింటున్నావు, నీ దేవుడు సృష్టించాడు, అవి అన్ని పవిత్రాలే, నువ్వు తినొచ్చు అని. అలాగే దేవుడు తినొచ్చు అన్నవి కూడా
ఒక అవిశ్వాసి లాంటి సోదరుడు వచ్చి నీతో పాటు పక్కన కూర్చొని తినడం ఇష్టం లేక నువ్వు తింటుంటే తట్టుకోలేకపోతున్నాడు అనుకో, అతని గురించి నువ్వు తిండి మానే అంటున్నాడు. అతని గురించి నువ్వు తిండి మానేయడం అనేది రైట్ కాదు, తిండి తినటం అనేది రైట్ కాదు. నీ సహోదరుని కాపాడడం అనేది ఇక్కడ రైటు. కనుక ఎక్కడ అప్లై అవుతుందో అక్కడే దాన్ని అప్లై చేయాలి మనం. ఎక్కడ పడితే అక్కడ బైబిల్ని అప్లై చేసేకండి. అన్ని చోట్ల ఒకలాగే ఉంటుందని మీరు అనుకోకండి. ముందు చదవండి, వెనక చదవండి. ఈ మాట ఎందుకు ప్రయోగించాడో ఆ మాటను మరీ 10 సార్లు చదవండి. అప్పుడు మీకు